ట్యూబ్లైట్ టెక్నాలజీపై ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసినటువంటి రూరల్ శాస్త్రవేత్త మండాజీ నరసింహాచారి మరోసారి అద్భుతాన్ని సృష్టించారు. తనకే సాటి అయినటువంటి ఈ ట్యూబ్లైట్ టెక్నాలజీని మరొకసారి వినియోగించుకొని ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గ్లోబల్ 369 అనేటువంటి ఒక డివైజ్ను తయారు చేశారు. ఈ డివైస్ ద్వారా ప్రస్తుతం ఎంతోమంది ఎదుర్కొంటున్నటువంటి హార్ట్ అటాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి రోగాల బారి నుంచి కాపాడడానికి ఆయన ఈ గ్లోబల్ 369 అనేటువంటి ఒక డివైజ్ను ఆయన సృష్టించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గ్లోబల్ 369 డివైజ్ ఆయన సంబంధించి ఇది మొత్తం కూడా ఏదైతే మనకు డైలీ రెగ్యులర్ లైఫ్లో పాజిటివ్ అయాన్ల విడుదల ద్వారా మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసి పూర్తిగా నెగిటివ్ అయాన్స్తో మన బాడీని మొత్తాన్ని కూడా రీఎనర్జైజ్ చేసి సో లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా కిల్ చేస్తూ ఇది ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ను పెంచడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందని కూడా గ్లోబల్ 369 డివైస్ ద్వారా ఆయన కనిపెట్టారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన చాలా రకాల పేటెంట్లు కూడా పొందారు. ప్రపంచంలోనే ఇలాంటి డివైస్ తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన పేరుగాంచారు. ప్రస్తుతం మనతో నరసింహాచారి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ డివైస్ విశేషాలు తెలుసుకుందాం. సార్, ఏంటి మరొక కొత్త డివైస్తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చారు? ఏంటి ఈ గ్లోబల్ 369 ఏంటి, ఏం చేస్తుంది? సార్, ఈ గ్లోబల్ 369 ఏంటంటే సార్ చారీ ఫార్ములా. దీని నుంచి ఈ రోజుల్లో కరోనా వచ్చిన తర్వాత చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు సార్. ఆ హార్ట్ అటాక్తో ఎందుకు చనిపోతున్నారంటే కరోనా రాకముందు మనకి బాడీలో ఒక స్ట్రక్చర్ ఉండేది. అంటే మనకు ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అంటే హృదయంలో కానీ బాడీలో ఎక్కడైనా కానీ బ్లడ్ క్లాట్ అయితే నానే సెకండ్స్లోనే బ్రెయిన్కి అక్కడ మెసేజ్ వెళ్ళలేదండి. బ్రెయిన్ నుంచి మెసేజ్ మళ్ళీ అక్కడ ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో అక్కడికి పరిష్కారం చేసేది. ఇదంతా బ్రెయిన్ చేసేది. ఇది ఎప్పుడు కరోనా రాకముందు సార్, అంటే బిఫోర్ 2018, 19, 20 కన్నా ముందు. సో కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు ఆల్రెడీ నేను యూవీసీ లైట్, ట్యూబ్ లైట్, యూవీసీ లైట్ ఇవన్నీ కనుక్కున్నాను. తర్వాత వైరస్ కిల్ చేసేది కనుక్కున్నాను, బ్యాటరీ. కానీ నాకు ఇంకా పెద్ద సమస్య ఏం మారిందంటే ఈ హార్ట్ అటాక్తో చనిపోతున్న వాళ్ళకి ఒక పరిష్కారం ఇవ్వాలని ఇంకొద్దిగా ముందుకెళ్ళానండి. దానికి వరల్డ్ పేటెంట్ కూడా గ్రాంట్ కావడం జరిగిందండి. అయితే ఇది ఏం చేస్తుందంటే ఏదైతే బ్లడ్ క్లాట్ అనేది ఉందో బ్లడ్ క్లాట్ను ముందు కంట్రోల్ చేస్తుందండి. బ్లడ్ క్లాట్ రానివ్వదండి. నేను ఏదైతే నెగిటివ్ అయాన్స్ నేను ఇక్కడ రిలీజ్ చేస్తున్నానో ఆ నెగిటివ్ అయాన్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. నేను రెండు రిలీజ్ చేస్తున్నానండి. నెగిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నెగిటివ్ అయాన్స్ మన మానవ శరీరానికి అవసరమయ్యే ఫ్రీక్వెన్సీ నేను డిజైన్ చేసిన దానికి వరల్డ్ పేటెంట్ మనకు గ్రాంట్ అయిందండి. అయితే ఇక్కడ మన ఇంట్లో ప్రతిదీ ఈ రోజుల్లో ఉంది. చాలా ఒక విపత్తులు ఉన్నామండి. మన ఇంట్లో టీవీ, కుక్కరు, ఫ్యాను అన్నీ ఉన్నాయండి, ఏసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏం రిలీజ్ చేస్తున్నాయి? ఇవన్నీ మనకు పాజిటివ్ అయాన్ రిలీజ్ చేస్తున్నాయండి. ఈవెన్ టీవీ, మొబైలు, ఏసీ, ప్రతి వస్తువు మన ఇంట్లో ఉన్నది పాజిటివ్ అయాన్ రిలీజ్ చేస్తుంది. ఈ పాజిటివ్ అయాన్ అనేది బాడీకి డేంజర్ అండి. అంటే మన లైఫ్ సైకిల్ని తగ్గిస్తుందండి. ఈ రోజుల్లో మనం బతకడం అంటే మహా అంటే 75 అంటున్నారండి. 80 కూడా కష్టమే, 75 అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను అండి. ఇది కనుక పెట్టుకుంటే మీకు 110 సంవత్సరాలు కూడా రాసివ్వగలుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీ ఇంట్లో నేను పాజిటివ్ అయాన్లని వదిలేసి నెగిటివ్ అయాన్ రిలీజ్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ చాలామంది ఏమంటుంటే 600 కోట్ల నెగిటివ్ అయాన్లు దీంట్లో రిలీజ్ చేస్తున్నాను. అంతా ఎందుకు అంటున్నారు? ఫస్ట్ మిమ్మల్ని నేను కాపాడటానికి మీ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రతి కాంపౌండ్ అంటే ఒక్కొక్క లైట్ నుంచి సుమారు సెకండ్కి 1,00,000 పాజిటివ్ అయాన్లు వస్తాయండి. టీవీ నుంచి ఒక లాగా వస్తాయి, టీవీ నుంచి ఒక 2 లక్షలు, ఈ విధంగా డిఫరెంట్ ఫోన్ నుంచి అయితే మనం ఉపయోగించే రోజు ఫోన్ నుంచి అయితే ప్రతి సెకండ్కి 10 లక్షల పాజిటివ్ అయాన్లు వస్తాయండి. ఆ 10 లక్షల పాజిటివ్ అయాన్ని ఇవన్నీ ఈ ప్రతి పాజిటివ్ అయాన్ని చంపాలంటే నేను సుమారు 10 టైమ్స్ లేదా 100 టైమ్స్ ఉపయోగించాను. ఇప్పుడు ఫ్యాన్ నుంచి వస్తుంది, ఫ్యాన్ నుంచి వచ్చే అయానికి దాని యొక్క ఫ్రీక్వెన్సీ వేరు ఉంటుందండి. దానికి 1 to 10 టైమ్స్ నేను లేదా 100 టైమ్స్ నా నెగిటివ్ అయాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ అయాన్స్ని చంపి తర్వాత మీ బాడీలోనికి పంపిస్తున్నానండి. నా యొక్క ఏవైతే నెగిటివ్ అయాన్లు ఉన్నాయో దానివల్ల మీకు లైఫ్ సైకిల్ పెడుతుంది. నా దానికి అడ్డు ఉండదండి. గోడలు అవిటిని కూడా దాటుకొని వెళ్తుంది. సుమారు నేను 2,000 కోట్ల అయాన్స్ రిలీజ్ చేస్తున్నాను. కానీ 2,000 కోట్లు చెప్పదు, ఎందుకంటే గోడలు మందంగా ఉంటాయి. వాటి నుంచి మొత్తం కావడానికి సుమారు నేను 600 కోట్లు అంటున్నానండి. సార్, ఒక్క మాట చెప్పాను. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లో చూస్తే ఈ అయాన్ల వల్ల మనిషి లైఫ్ సైకిల్ అనేది తగ్గిపోతుందని చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటి సార్ ఈ అయాన్లు మనిషి లైఫ్ సైకిల్ తగ్గిపోవడానికి కానివ్వండి, సో ఎట్లా కారణమవుతున్నాయి? అంటే మీరు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని ఎట్లా కారణమవుతుంది? సార్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మన తాత 3వ 4వ తాత దగ్గరికి వెళ్ళండి. 3వ 4వ తాత దగ్గరికి అంటే మీకు తెలియదు, కానీ మనకు తెలుసు. మన నాన్నకే తెలుసు. ఇప్పటివరకు హార్ట్ అటాక్ రాలేదు, ఏమి రాలేదు. వాళ్ళు 100 సంవత్సరాలు 110 కూడా బతికిన వాళ్ళు ఉన్నారని మనం విన్నాము. కానీ అది ఎందుకు విన్నాము? అప్పుడు కరెంట్ లేదు సార్. అప్పుడు ఇంట్లో ఇంత ఫ్రిడ్జ్, ఇంత సుఖాంతమైన జీవితాలు అప్పుడు లేవు సార్ మనకి. ఇప్పుడు ఏంటి అన్ని సుఖాంతమే. ఈవెన్ బట్టలు ఉతకడానికి కూడా ఇంట్లో మన వాషింగ్ మిషన్ వాడుతున్నాం. అది రిలీజ్ చేసేది దాంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు టీవీ
ఉండాల్సి వస్తుంది, మొబైల్ ఉండాల్సి వస్తుంది, అన్నింటిలో టీవీ ఫ్యాన్ ఉండాల్సి వస్తుంది, ఏసీ ఉండాల్సి వస్తుంది. దాని నుంచి వచ్చే రిలీజ్కు మన లైఫ్ సైకిల్ తగ్గిపోతుంది సార్. అంటే ఇది ఎందుకు ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నానంటే ఇంతకు ముందున్న అప్పటికి ఒక 200-300 సంవత్సరాల కితకు ఇప్పటికీ చాలా తేడా ఉందండి. అంటే మనం ఒక కూపటములు ఉన్నాము, ఆ పాజిటివ్ అయ్యాన్ని డేంజర్ అండి. మీ యొక్క లైఫ్ సైకిల్ని, మీ యొక్క బాడీ యొక్క రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఆల్రెడీ మనం తీసుకునే ఫుడ్డే ఈరోజు మంచి ఫుడ్ కాదు, దానికి తోడు మనం ఒక పెద్ద రాక్షస కూపంలో ఉంటున్నాం. వాటి నుండి కాపాడటానికే నా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అండి, అది అన్నమాట నేను చేసేది. సో అంటే మీరు ఇప్పుడు ఈ డివైజు ఎట్లా పనిచేస్తుంది సార్? అంటే ఒకవేళ దీన్ని కొనుక్కున్న వాళ్ళు వాడాలంటే ఎట్లా పనిచేస్తుంది, దీన్ని ఎట్లా ఉపయోగించాలి? సార్ ఇదేమీ లేదు, ఇది 1800 స్క్వేర్ ఫీట్ పనిచేస్తుందండి. సెంటర్ నుంచి ఇటు 900, ఇటు 900, అంటే సెంటర్ ప్లేస్ నుంచి పైకి 900, భూమి లోపలికి కూడా వెళ్తాండి. దీనికి అడ్డు అదుపు లేదు. అయితే ఇది పెట్టుకున్న తర్వాత 24 గంటలు ఆన్ ఉంచినా సరే సార్, మీకు చూపించాను కరెంటు 2.7, లాస్ట్ అంటే 3.6 కన్నా కరెంట్ ఎక్కువ కాదండి. 3.6 అనేది మామూలు అండి. ఈరోజు ఛార్జరే మనకి 11-12 వాట్లు వస్తుందండి, దానికన్నా చాలా తక్కువ. మీరు 24 గంటలు నడిపినా మీకు వచ్చే కరెంటు బిల్ 9 రూపాయలండి. నెలకు వచ్చే కరెంటు బిల్ 9 రూపాయలు. 9 రూపాయల్లో మీకు హార్ట్ అటాక్ నుంచి కాపాడుతుందంటే దీన్ని వెలకట్టలేమని కదండి. ఈ యొక్క దీన్ని 1/0 వెలకట్టలేనిది. ఇంకోటి నేను అమ్మేది కూడా 63,369 రూపాయలు అమ్ముతున్నానండి. నేను దీంట్లో ఎక్కువ అప్పుడు మనకు తక్కువ చేశాను, కానీ అప్పుడు ఇంత ఇరిడియంలో కలపలేదండి. ఇప్పుడు నేను కలిపిన వస్తువులు ఇందులో చాలా కాస్ట్లీ, అవి చెప్పదండి, కొన్ని పేటెంట్ అనమాట, కొన్ని చెప్పనివి పేటెంట్ కూడా చెప్పనివి అందులో కలిపాను అనమాట. సో దీన్ని రోజుకు ఎన్ని గంటల పాటు వినియోగించాలి, ఎట్లా సార్? సో రోజుకి దీని కింద 5 గంటలు ఉంటే సరిపోతుంట. 4 గంటల 50 నిమిషాలండి, అంటే 5 గంటలు అనుకోండి. 5 గంటలు దీని దగ్గర ఉంటే మిగతా 19 గంటలు మిమ్మల్ని బతికిస్తుందండి. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎక్కడ ఈవెన్ అమెరికాలో ఉన్నా సరే ఇది బతికిస్తుందండి. ఏది ఆ 5 గంటలు, రోజు 5 గంటలు అయితే కంపల్సరీ ఇంట్లో ఉండాలి. మనం నైట్ 9 గంటలు 8 గంటలు పండుకుంటామే కదండి, అది సరిపోతుంది, అది దీనికి సరిపోతుందండి. అంటే ఇప్పుడు దీని నుంచి మీరు చెప్పినట్టుగా నెగిటివ్ అయాన్స్ ఏదైతే రిలీజ్ అవుతున్నావో అవి మన బాడీలోకి ఎట్లా వెళ్తాయంటే ఓన్లీ శ్వాస ద్వారానా, ఎట్లా సార్? అయితే ఇది 2 రకాలుగా వెళ్తాయండి మన బాడీలోనికి. శ్వాస ద్వారానేమో మనకు 70% అండి. అదే కేవలం ఈ యొక్క స్వేదరంధ్రాలు, చర్మంలో ఉన్న స్వేదరంధ్రాల 30, మొత్తం 100% ఈ విధంగా 70 అది 30 ఈ విధంగా మన బాడీలోనికి పెలెక్టెడ్ అవుతాయండి, బాడీలోనికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి. ఎందుకంటే గాలిలో ఉంటాయి, నేను ముట్టకుండానే కాపాడుతున్నానండి. ఎటువంటి వ్యాక్సిన్ కాదు, ఎటువంటి ట్యాబ్లెట్ కాదు, ఎటువంటి ఇంజెక్షన్ కాదండి నాది. ఓకే. సో మీరు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు దీని ద్వారా, అది ఎట్లా పనిచేస్తుంది? అయితే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూత్ చూడండి, రాత్రి 11, 12, 1 కూడా అవుతుందండి, అప్పుడప్పుడు 2 కూడా పండుకుంటున్నారు. కారణం చెప్తానండి, మీ స్క్రీన్ అనేది, మీ మొబైల్ స్క్రీన్ అనేది ఇట్స్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇట్స్ నాట్ మామూలు లైట్, ఫ్లోరోసెంట్ లైట్ కాదండి. దానివల్ల రిలీజ్ అయ్యేది మీరు ఒక్కటి గమనించండి, పిట్టలు కాకులు ఇవన్నీ రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళిపోతాయండి? సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్ళిపోతాయి? 6 గంటలకల్లా అవి చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయండి. కనిపిస్తాయి, ఇప్పుడు కనిపించవండి. కనిపిపోతే ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? ఎల్ఈడి లైట్ల వల్ల వాటికి కూడా ప్రభావం అవుతుంది. అయితే ఎల్ఈడి లైట్ ఏంటంటే మీ బాడీలో ఒక సెరోటిన్ సాయంత్రం 6-7 అయిన తర్వాత ఒక సెరోటిన్ ఎంజైమ్ డెవలప్ అవుతుందండి. అది ఎప్పుడు అవుతుండే? మంచిగా మొబైల్ రాకన్నా ముందు అందరికి డెవలప్ అయింది. చాలా మంది పనుకున్నప్పుడు, ఇది నగ్న సత్యం అండి, ఇది మీరు కాదు కదా, ప్రపంచం మొత్తం చెప్తుంది. మొబైల్ వచ్చాక ఏమవుతుంది? ఈ ఎల్ఈడి చూడడం వల్ల ఆ సెరోటిన్ ఎంజైమ్ అనేది బాడీలో, బ్రెయిన్లో డెవలప్ కాలేదండి. అయితే నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ నెగిటివ్ అయాన్స్ మీకు రిలీజ్ చేయడం వల్ల ఆ సెరోటిన్ డెవలప్ చేస్తున్నానండి. అంటే ఒక విధంగా ప్రకృతి సిద్ధంగా కాకుండా నేను వేరే రకంగా చేస్తున్నాను. ఇది కూడా ప్రకృతే, ఇది కూడా ప్రకృతి నుంచే తీసుకుంటున్నానండి. నేను నా డివైస్ ద్వారా ప్రకృతి నుంచే నేను ఎలక్ట్రాన్, అంటే కొన్ని ఎలక్ట్రాన్లు కలిస్తే నెగిటివ్ అయ్యానండి, కొన్ని ఎలక్ట్రాన్లు విడిపోతే అది పాజిటివ్ అయ్యండి. అయితే ఇక్కడ అన్నీ విడిపోతున్నాయి, నేను కలుపుతున్నాను. అయితే దాన్ని మీ బ్రెయిన్లో చేయడం వల్ల సెరోటిన్ ఎంజైమ్ను డెవలప్ చేస్తుంది. అంటే మీరు 10 మొబైళ్ళు పట్టుకున్నా సరే అప్పుడు నిద్ర వస్తుందండి. ఎందుకంటే నేను రిలీజ్ చేసేది అన్ని కోట్ల నెగిటివ్ అయ్యనమాట. సో అది డామినేట్ చేస్తుంది. దీనివల్ల మీ మెదడు ప్రశాంతత కావడమే కాకుండా స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి దీనివల్ల. మీరు స్టార్టింగ్లో చెప్పారు దీనివల్ల హార్ట్ అటాక్స్ తగ్గించవచ్చు, క్యాన్సర్ని కూడా తగ్గించవచ్చు, నయం చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. సో ఎట్లా సార్, అంటే ఈ నెగిటివ్ అయాన్లు ఎట్లా పనిచేస్తాయి? అంటే హార్ట్ అటాక్ రాకుండా, ఈ రక్తం గడ్డగట్టకుండా ఎట్లా పనిచేస్తాయి? మీకు ఇంతకుముందే చెప్పాను, కరోనా రాకముందు, కరోనా వచ్చాక ఏదనేది. అయితే బ్లడ్ క్లాట్ అసలు మీకు బ్లడ్ క్లాట్ని కంట్రోల్ చేస్తుందండి. హిమోగ్లోబిన్ లెవెల్ని ఒక బ్యాలెన్సింగ్ ఉంచుతుంది. ఒక ఆరోగ్యవంతుడికి ఎంతైతే హిమోగ్లోబిన్ లెవెల్ ఉండాలో రక్తంలో, ఆ హిమోగ్లోబిన్ని ఏది మెయింటైన్ చేస్తుంది? నేను విడుదల చేసే నెగిటివ్ అయాన్, విడుదల చేసే ఎలక్ట్రాన్, అంటే ఆ వేవ్ లెంత్ ఎలక్ట్రాన్ ద్వారా
అది చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, అసలు హార్ట్ అటాక్ అనేది మీ దగ్గరికి రాదు. నా డివైస్ ఉంటే హార్ట్ అటాక్ అనేది మీకు రాదు. ఒక 5 గంటలు ఉన్నా మీరు బయట ఉన్నా సరే హార్ట్ అటాక్ అనేది కొన్ని లక్షల దూరం వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ 99 ఆక్సిజన్ లెవెల్ పెంచుతుందండి. ఇది నాది ఏం చేస్తుందంటే సార్, మీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం డస్ట్ పార్టికల్ ఉన్నాయండి, మనకు కనిపించవి. ఆ డస్ట్ పార్టికల్ని ఫస్ట్ ఈ నెగిటివ్ అయాన్ ఎలక్ట్రాన్ కింద పడిస్తుంది, కిందికి బరువు చేసి కిందికి నెట్టేస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ని అప్పుడు నెగిటివ్ యాంటీనే ప్యూర్ ఆక్సిజన్ అండి. ఆ ఆక్సిజన్ని మన బాడీలోకి పంపిస్తుంది. దానివల్ల ఒక పరిశుద్ధమైన ఆక్సిజన్ మీ దగ్గరకు వచ్చి, అంటే డస్ట్ పార్టికల్ అని కింద పడిపోయి చేసి పరిశుద్ధమైన ఆక్సిజన్ వస్తే అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది. తద్వారా మీకు దరిదాపుగా రోగాలు రావండి. అంటే నేను ఒకటి చెప్తానండి, చాలా రోగాలకి ఇది ఒక మార్గదర్శకం అండి. చాలా రోగాలని కూడా కాపాడవచ్చు దీని ద్వారా అన్నమాట. అంటే ఇప్పుడు మీరు దీని ద్వారా ఏం చెప్తున్నారంటే ఒక ఆరోగ్యాన్ని కాపాడచ్చు అని చెప్తున్నారు. సో అంటే లైఫ్ సైకిల్ పెంచవచ్చు, మెదడు అంటే జ్ఞాపక శక్తి కూడా పెంచవచ్చు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక వ్యక్తి లైఫ్ సైకిల్ పెంచడం అంటే మాటలు కాదు. సో ఎలాంటి పేటెంట్స్ ఉన్నాయి సార్? అంటే ఒక ఆరోగ్యం కూడా చెప్తున్నారు కాబట్టి. అవును సార్, ఇప్పుడు మనకు పేటెంట్ ఎందుకు గ్రాంట్ అయిందంటే 600 కోట్ల ఆ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఎలక్ట్రాన్కు దానికి వరల్డ్ పేటెంట్ గ్రాంట్ అయిందండి. ఇది మామూలు ఆషామాషి కాదు. ప్రపంచంలో మనం ఒకరమండి, ఒక తెలుగువాడిగా చెప్తున్నాను. ఏ దేశం కావాలన్నా ఇప్పుడు మన దగ్గరికి రావాలండి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లో హార్ట్ అటాక్తో చాలామంది చనిపోతున్నారండి. నేను దీన్ని ఇప్పుడు ఇప్పుడు నేను యాక్చువల్ 63,369 పెట్టింది మామూలు కాదండి. దాంట్లో నాకు ఖర్చు అవుతుంది సుమారు. నేను 18 to 15% తీసుకుంటున్నాను లాభం, ఎక్కువ లాభం. ఎందుకంటే నేను లాభం ఉంచుకోవాలి, నా ఎంప్లాయీస్కి ఇచ్చేయాలి కదా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని పెద్ద కంపెనీస్ వచ్చాయండి. నాకు పేటెంట్ 2వ తారీఖు 5వ నెల 2023లో గ్రాంట్ అయిందండి. 10వ తారీఖు ఒక బడా కంపెనీలు 2 వచ్చాయండి. 1 కాదు 2 వచ్చాయి, పెద్ద ఆఫర్ చేశాయి. కానీ వాళ్ళు పెడదామంది 3,60,000 అండి కాస్ట్. నేను అమ్మలేదండి, ఎందుకంటే 3,60,000 నాకు వద్దండి. నాకు ఇంకా 18 సంవత్సరాలు పేటెంట్ హక్కులు ఉన్నాయి నాకు, దీన్ని ఎవరు ముట్టరండి. అందుకోసం ప్రతి ఈ ఇంటికి పోవాలని ఆలోచన పెట్టాను. దీనికి ఈఎంఐ కూడా ఆలోచన పెడుతున్నానండి, ఎందుకంటే ఒక్కటిసారి 65,000 పెట్టి ఎవరు కొనలేరు. సో ఈఎంఐ ఆప్షన్లో కూడా నేను తక్కువ ఒక మధ్యతరగతి కూడా ఆలోచన పెట్టాను. అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పారు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చుట్టూ ఉండేదాన్ని మొత్తం కిల్ చేస్తుందని. సో దానికి సంబంధించి ఎలాంటి పేటెంట్ ఉంది సార్ మీ దగ్గర? ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన దాంట్లో బ్యాక్టీరియా వీటన్నింటి కిల్ చేసింది. అయితే దాన్ని కిల్ చేస్తూ నేనేం చేస్తున్నాను అప్పుడు, ప్రోటీన్, వైరస్ ఈజ్ ప్రోటీన్ మీన్ ప్రోటాన్ మీన్ ప్రోటీన్. సో పాజిటివ్, నేను ఎలక్ట్రాన్ ఒక వేవ్ లెంత్ అంటున్నాను కదా, ఆ ఎలక్ట్రాన్ వైరస్ని చంపడం కాకుండా మీ బాడీ స్ట్రెంత్ని పెంచుతుంది. అంటే బ్యాక్టీరియా వైరస్ను చంపుతూ ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ హార్ట్ అటాక్, క్యాన్సర్ వీటన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇవ్వగలిగాను. నేను దీనివల్ల ఏ సంస్థలు ఇచ్చారు పేటెంట్ మనకు వరల్డ్ వైడ్ ఆల్రెడీ యూరోప్ కంట్రీలో 47 దేశాలండి, వాటిలో అయిపోయింది. యూఎస్ఏ అయిపోయింది, లండన్ అయిపోయింది, యూకే, చాలా దేశాల్లో అప్లై అయిపోయిందండి మనకి పేటెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనిషి డే టు డే లైఫ్లో ఈ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మొత్తాన్ని కూడా చెక్ పెట్టి ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ని పెంచే విధంగా ఈ నెగిటివ్ అయాన్స్ ద్వారా ఈ గ్లోబల్ 369 అనేటువంటి డివైజ్ని కనిపెట్టారని మండోజ్ నరసింహ సార్ అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఈ డివైజ్ సంబంధించి ఇప్పటికే రకరకాల పేటెంట్లు లభించాయి. త్వరలోనే దీన్ని అందరికీ కూడా మార్కెట్లోకి తీసుకొస్తాను. సో తక్కువ ధరకే దీని అందరినీ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని చెప్తున్నారు నరసింహాచారి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.